హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్, అలాగే డైరెక్టర్ కమ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ శశి కిరణ్ తిక్క గారు. హాయ్ అండి. హలో కాజల్ గారు, శశి కిరణ్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యాక్చువల్లీ సత్యభామ టీజర్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇట్టే గుర్తుపడుతున్నది ఒక్కటేంటో తెలుసా, నాకు కూడా అలా మైండ్లో అలా గుర్తుండిపోయినది ఆ రెడ్ శారీ బ్యాంగిల్స్. అది ఎవరికి వచ్చిన ఆలోచన కానీ నిజంగా అది బాగా రీచ్ అయింది చిన్న పిల్లల వరకు. వెంటనే సత్యభామ అంటే ఆ రెడ్ శారీ బ్యాంగిల్స్ అని గుర్తుపెట్టుకునేలాగా. సో ఇప్పుడు మూవీ విషయానికి వస్తే మిమ్మల్ని చాలా డిఫరెంట్గా చూడబోతున్నాము. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 20 years ఆల్మోస్ట్ ఒక టాప్ యాక్ట్రెస్గా తెలుగులో కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ కెరీర్ ఏంటిది, ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా అలా ఏమన్నా మేము చూడొచ్చా? నేను యాక్చువల్లీ ఇది ట్రై చేసుకోలేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దాట్. అండ్ కొంచెం బ్రేక్ తర్వాత ఐఎమ్ డూయింగ్ సత్యభామ. సో ఐ వాంటెడ్ ఇట్ టు బీ చాలా డిఫరెంట్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నాకు కావాలంటే ఐ వాంటెడ్ ఇట్ టు బీ లైక్ దాట్. And right at that time, I met Sashi Garu and he narrated this script to me and I thought it was perfect. సో శశి కిరణ్ గారు, అవన్నీ ఒప్పించడానికి మీరు మొదటగా ఒక మాట చెప్పడం అలా ఉంటాయి కదా, అంటే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నరేషన్ ఇస్తాను అన్నప్పుడు డైరెక్ట్గా ఈ డైలాగ్తో మనం అవిని ఇంప్రెస్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుందా, అనిపించిందా లేదా? అంటే అదే పెట్టుకుని వెళ్ళారా మీరు? లేదండి, అంటే మన స్టైల్ కొంచెం అంత కమర్షియల్ కాదు, అలాగని మరీ ఆర్ట్ సినిమాలా ఉండదు. మనది ఎక్కడో ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్. కొంచెం ఎలా అంటే గ్లామరైజ్డ్ రియాలిటీ అంటాం కదా, అలాగా రియలిస్టిక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం గ్లామరైజ్డ్ వర్షన్ ఉంటుంది. సో ఇలా ఒక డైలాగ్ తోటి, ఒక పంచ్ డైలాగ్ తోటి ఇలా కాకుండా కంటెంట్ మన దగ్గర ఏముందో అదే చెప్పాము. నేను ఎందుకు అడిగానంటే, ఇది ఇప్పుడు కాజల్ గారిని వెళ్ళి మీరు నరేషన్ ఇవ్వడానికి స్టార్ట్ చేసినప్పుడు మీది ఒక మంచి సీరియస్ కాప్ రోల్ అని, అంటే ఇలాంటి ఒక వర్డ్తో స్టార్ట్ చేశారా, ఎలా స్టార్ట్ చేశారు అని? అంటే నరేషన్ వినేసారు ఆవిడ డైరెక్ట్గా. నాట్ లైక్ a punch dialogue is meant for attracting attention of the audience or any such thing. These things don't come to his mind only. If I'm right. Not just dialogue అని కాదండి, ఏదో ఈ పాయింట్ లేకపోతే ఒక గిమ్మిక్ కాకుండా కంప్లీట్ కంటెంట్ ఉన్న కథ ఉన్నట్టుగా చెప్పాము. ఓకే. So when it works as a punch dialogue, it's not intentionally put for a punch, to give a punch. It's there, all the dialogues are punch dialogues. And it's there genuinely throughout the script. It just happened to be used in the trailer and that it's worked so well. But I don't think he actually thought of it as a punch dialogue. యాక్చువల్లీ మేడం కరెక్ట్గా చెప్పాలంటే పంచ్ డైలాగ్స్లో పంచెస్ ఉన్నాయి. ఓకే, మీ చేతులు చూస్తే ఇంత సున్నితంగా ఉన్నాయి, ఎలా చేశారు ఇవన్నీ? చాలా హార్డ్ వర్క్ చేశాను నేను, అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. అండ్ నాకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు యాక్షన్లో. సో దిస్ ఈజ్ లిటరలీ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఫార్ యాక్షన్ అండ్ done action and actually been able to be vulnerable, emotional and do action at the same time. So this required a lot of effort and I was very fortunate to have a very supportive and a very encouraging team behind me. అండ్ ఆల్సో మీరు భారతీయుడు 2కి సంబంధించి ఒక కలరిపైటు అని ఒక యుద్ధ విద్య నేర్చుకున్నారు. ఆఫ్టర్ దిస్ నేర్చుకున్నారా? No, so I was learning that from the past 2 years. So all that training helped me ఈ రోల్ కోసం. కానీ దిస్ ఈజ్ మోర్ రియలిస్టిక్ సార్ట్ ఆఫ్ యాక్షన్. దాట్ మూవీ ఈజ్ అ పీరియడ్ మూవీ, సో ఇట్స్ అ లిటిల్ ఓవర్ ద టాప్ సార్ట్ ఆఫ్ యాక్షన్ కదా. దట్ రిక్వైర్స్ దట్ ఎంటైర్ డ్రామా ఎఫెక్ట్ టు బీ దట్. బట్ ఈ రోల్ కోసం చాలా బిలీవబుల్ ఉంది, చాలా రియలిస్టిక్గా వీ వాంటెడ్ ఇట్ టు బీ దట్ వే. సో దిస్ రిక్వైర్డ్ అ వెరీ నార్మల్, బిలీవబుల్ దట్ yes, when she punches, that man genuinely has to fall. So that required me to put in a lot of effort and required me to look powerful and still realistic. So I feel that is harder than doing over the top sort of stuff. Okay, fine. శశి కిరణ్ గారు, అది ఈ ట్రైలర్లో టీజర్లో డైలాగ్ అది మొత్తానికి కొడతారు కదా, కొట్టిన తర్వాత వచ్చాక ఆ కానిస్టేబుల్ అడుగుతారు,
గాజులు తీసి కొట్టచ్చు కదా అంటే అదే వేసుకోకుండా కొట్టచ్చు కదా, వేసుకోకుండానే కొట్టాడు కదా చెప్పాడా అని. దీంట్లో ఎక్కడో నాకు ఎవరికి మీరు పంచి వేశారు, అసలు ఏ రకంగా ఇది ఏదన్నా కొంచెం కాంట్రవర్సీ అవుతుందా ఎవరి మీదకైనా అని అర్థం కాకుండా ఉంది. నాకు చాలా థింక్ చేస్తున్నాను. అవును, మామూలుగా అయితే గాజులు వేసుకున్నా అనుకుంటున్నావా అని మగవాళ్ళు అంటే అది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. అంటే ఏంటి లేడీస్ ఎలా చూస్తున్నారు, ఇక్కడ ఎలా చూడాలి లేడీ ఇది అనేసరికి ఎలా చూడాలి అర్థం కాలే. అంటే జనరల్గా వెరీ డిరాగేటరీగా వాడతారండి గాజులు వేసుకుని ఉన్నామా అని. అబ్బాయిలు అంటే అమ్మాయిలు వీక్ అన్నట్టుగా డిరాగేటరీగా కొంచెం డిస్క్రిమినేటరీగా మాట్లాడతారు. అంటే అమ్మాయిలు వీక్ అని, అమ్మాయిలు కొట్టలేరని, ఎవరు అమ్మాయిలు గాజులు తొడుక్కుంటే యు ఆర్ వీకర్ అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా తెలుగులో అదొక ఊతపదం అయిపోయింది. మగవాళ్ళు ఆడవాళ్ళలాగా తక్కువ అని అన్నట్టుగా చెప్తారు. ఏమీ తక్కువ కాదు, వాళ్ళు సమానమే. గాజులు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఐ కెన్ బ్రింగ్ ద థింగ్ అవుట్ అనేది, వేసుకుని మరి కొట్టాను వేసుకుని కూడా చేయొచ్చు అనేది స్టేట్మెంట్ అనమాట. దట్స్ వాట్ we made her tell అనమాట. ఓకే. సో కాజల్ గారు, ఇప్పుడు ఆడియన్స్ చాలా చూజీగా ఉన్నారు. ఒక స్టోరీ లేదంటే ఒక సినిమా వస్తుందంటే ఎందుకు చూడాలంటే వాళ్ళకి కొన్ని ఫ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. దీంట్లో ఈ డైరెక్టర్ ఉన్నారు, లేకపోతే ఈ హీరోయిన్ ఉన్నారు, లేకపోతే ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది కాబట్టి చూడొచ్చు అని. మీకు స్టోరీ చెప్పేటప్పుడు మీకే అంశాలు కనిపించాయి, ఈ సినిమా నేను చేయొచ్చు, ఇది నిజంగానే స్టోరీ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మోర్ దెన్ మై క్యారెక్టర్ అని అనిపించి ఇంప్రెస్ అయినా ఆ స్టోరీ లైన్ మీకు కనిపించిందా? లీడ్ రోల్స్ చాలా స్టోరీస్ విన్నాను, కానీ కథ విన్నాక విదౌట్ ఎనీ థాట్, విదౌట్ టేకింగ్ టూ మచ్ టైం, ఇన్స్టెంట్గా సత్యభామకి ఓకే చెప్పాను. బికాస్ ఈ స్టోరీలో ఒక బ్యాలెన్స్ ఉంది. ఆమె ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య కథ ట్రావెల్ అవుతుంది. ఈ జర్నీ కొత్తగా ఉంటుంది, క్యారెక్టర్లో టఫ్నెస్ ఉంది, అలానే ఒక మదర్ నేచర్ కూడా ఉంది. సో ఈ రెండు బాగా బ్లెండ్ అయ్యాయి. సత్యభామ చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ అందుకే ఐ జంప్డ్ రైట్ ఇన్ టు ద రోల్ విదౌట్ ఎనీ డౌట్స్. తెలుగు ఆడియన్సెస్ అలానే ఫీల్ అవుతారు అనే నమ్మకం ఉంది. మీకు ఆవిడకైతే ఆ నమ్మకం కలిగించారు. ఇంకో విషయానికి వస్తే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మీ పరంగా చూసుకుంటేనే ఇప్పుడు ఒక హీరోకి అయితే ఇంత మార్కెట్ ఉంది, ఎవరికైనా ఇంత మార్కెట్ ఉందని ఒక అంచనా ఉంది. ఆవిడ ఇప్పటి వరకు ఇలాగా ఒక మన తెలుగులో పర్టికులర్గా మెయిన్ అంటే ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఇలాంటిది చేయలేదు. మీరు ఒక మార్కెట్ని అంచనా వేయడానికి స్కోప్ లేదు. మరి అది ఎలా చూసుకున్నారు ఆ విషయం? అంటే జనరలీ నా ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా అలా మార్కెట్ ఈ కైండ్లో చేయలేదండి. కంటెంట్నే నమ్ముకుని వెళ్ళాము. సో దీన్ని కూడా స్ట్రాంగ్గా కంటెంట్నే నమ్ముకుని వెళ్తున్నాము. మార్కెట్ ఇవన్నీ మార్నింగ్ షో వరకు మ్యాట్నీ నుంచి కంటెంటే మాట్లాడాలి. సో మీ గూఢచారి మేజర్ మాట్లాడేయాలి. ఆ రోజుకి సేజ్ డిడ్ంట్ హ్యావ్ ఎనీ మార్కెట్, మేము ఓన్లీ కంటెంట్ నమ్ముకున్నాం. ముందు వరకు చాలా స్ట్రగుల్ అయ్యారు, ఆయనకి హిట్ లేదు. తర్వాత గూఢచారి చాలా మంచి హిట్ ఇచ్చారు, మేజర్ తో ఇంకా పెద్ద మేజర్ హిట్ ఇచ్చారు. ఓకే, మరి అలాంటి ట్విస్ట్లే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఆ స్టోరీ మాకు చాలా బాగా నచ్చింది నిజానికి ప్రేక్షకులుగా. ఆ స్టోరీ రెండిట్లో కూడా చాలా బాగా డ్రైవ్ చేస్తుంది, అలాగే డ్రైవ్ చేస్తుంది అనుకోవచ్చు. ఇది వేరే ప్రపంచం అండి. ఈ ప్రపంచంలో ఇప్పుడు గూఢచారి ఒక కైండ్ ఆఫ్ ప్రపంచం, మేజర్ ఒక కైండ్ ఆఫ్ ప్రపంచం, సత్యభామ ఒక కైండ్ ఆఫ్ ప్రపంచం. సో సిమిలారిటీస్ లేవు. దేని ప్రపంచంలో అది కంప్లీట్లీ ఒక మెరిట్ ఉంటుంది అనమాట. అలా సత్యభామ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాంగ్ మెరిట్స్ అనమాట. మరి ఈ మూవీ చేస్తున్నంతసేపు మీకు ఏవో కొన్ని చేస్తున్నప్పుడు కాదు, బిఫోర్ ఏవో కొన్ని డౌట్స్ ఉన్నాయి, హీ క్లారిఫైడ్ అన్నారు. ఏంటవి స్పెసిఫిక్గా ఒకటి రెండు అంటే ఏమొచ్చింది? బిగ్గెస్ట్ డౌన్ నా కోసం చాలా పెద్ద డౌట్ ఉంది, వెదర్ ఐల్ బి ఏబుల్ టు క్యారీ ఆఫ్ రోల్ లైక్ దిస్. ఎంత స్ట్రాంగ్ కాప్, of course chala anxiety unnai when you've never done it before, but I wasn't sure if I'll be able to pull it off. So of course Sashi garu and the team really helped me to crack that and gave me the confidence for doing this. Okay, so immediate గా అండి ఇలాగే ఏదైనా ఒక రోల్ చేయాలంటే లేడీ అనగానే మనకి అనుష్క గారు వీళ్ళు గుర్తొస్తారు. మీకు వాళ్ళు కాకుండా కాజల్ గారు రావడానికి గల కారణం ఏంటి, ఎక్కడ కనిపించారు? అలా అంటే రాస్తున్నప్పుడు ఇప్పటివరకు అంటే లైక్
సత్యభామ కూడా మేము రాసాము. సుమన్ అని మా డైరెక్టర్, నేను ఇంకా మా టీమ్ ఆఫ్ రైటర్స్ కూర్చుని రాస్తున్నప్పుడు ఏ రోజుని పలానా యాక్టర్ని అనుకుని రాయలే. ఓ సత్యభామ క్యారెక్టర్ రాసుకుంటూ వెళ్ళిపోయాం. రాసుకుంటూ వెళ్ళి ఒక 80% 90% మార్క్ వచ్చినప్పుడు రైటింగ్ ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు దెన్ డెఫినెట్లీ వీళ్ళ అనుకున్నాం. సరిగ్గా అదే టైంకి కాజల్ గారు కూడా చూస్తున్నారు టు గెట్ ఇన్ టు దిస్ అరీనా. అప్పుడు ఇలాగ కబురు పెట్టాము. ఆవిడ కూడా ఓకే ఐ వాంట్ టు లిసన్ అన్నారు. వెంటనే కూర్చుని చెప్పాము, అయిపోయింది. ఇట్స్ మెంట్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్ అంతే. ఏమీ దీనికి పెద్ద షీ వాజ్ ద ఫస్ట్ చాయిస్ అండ్ షీ ఈస్ ద లాస్ట్ చాయిస్, ఇంకా అలా అయిపోయింది. ఓకే. సో కాజల్, మీరు చాలా మందికి ఫేవరెట్ యాక్ట్రెస్, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. మామూలుగా మీ ఏమన్నా అలితో సరదాగా చేసిన దాంట్లో కూడా కామెంట్స్ చూస్తే అసలు మీ ఫ్యాన్స్ అందరూ కనిపిస్తున్నారు, ఇంతమంది ఫ్యాన్సా అన్నట్లు. అంటే ఈ 20 yearsగా ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ ఇంకా అంత ఆ ఫ్యాన్స్ ఇదంతా కంటిన్యూ అవుతున్నారంటే అది ప్యూర్లీ లక్ అండ్ టాలెంట్ రెండూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ కిడ్ మీరు ఏదన్నా ఐ లాస్ట్ సంథింగ్ లేకపోతే ఐ గెయిన్ సంథింగ్ అనుకుంటే అది ఏంటి, ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా 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 గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హ్యావ్ జెన్యున్లీ బిన్ గివెన్ అ లాట్ ఆఫ్ లవ్ సిన్స్ మై ఫస్ట్ మూవీ అండ్ ఎవర్ సిన్స్ ఐవ్ ఎంటర్డ్ the film industry, and from everyone, from the audience, from my fans, from the film industry. I touch wood, but I got accepted very quickly, which is not easy. And I'm extremely grateful for that. I have so much gratitude in my heart for all my fans. And whether I lost something or gained something, to be very honest, I don't usually think like that. I don't calculate before taking actions in my life. When I feel it's the right time to do something, I just do it. And that has been happening in my career, in my movie choices, in my personal life. When I feel it's the right time for me to grow and to learn, I go ahead and I do that. Okay. And I feel everything has a time and a place. And during COVID, I met my partner, I married him, and we were blessed with a lovely baby. So I just feel like when things have to happen, they happen for you. And we are just very thankful to God for that. ఓకే. అండ్ మీ సిస్టర్ ఆవిడ మూవీస్ తగ్గించేసారా, అసలు చెయ్యట్లేదు, కనిపించట్లేదు, ఎనీ స్పెసిఫిక్ రీజన్? She wanted to focus on her baby. ఓకే. Yeah. I feel for every woman, when you have a child, you reach this juncture of making a choice. It's hard to break that because as women, it's intrinsic, it's a part of our nature to prioritize our baby over anything, especially over work. So for me to tread on that balance has been excruciatingly difficult. But like I said, with a lot of blessings of family, support of my industry people, and support of my husband, most importantly, I've been able to somewhat strike somewhat of a balance. And I'm using that word somewhat because it's still work in progress. I've not been able to crack it. For my sister, she made a conscious decision that she wants to be at home and focus on her child. So I guess we need to respect each person's decision and each person's choice. ఓకే, రైట్. సో ఆమెని సేమ్ క్వశ్చన్ అడుగుతా, బట్ ఆమె చెప్పే ఆన్సర్స్తో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఆమె సినిమాల్లో మీకు ఫస్ట్ గుర్తొచ్చేది, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనుకున్న సినిమా ఏది? సత్యభామ కాకుండా? సత్యభామ కాదు, డెఫినెట్లీ మొదటి నుంచి, అంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు కదా. ఐ థింక్ నాకే కాదు, చాలా మంది ఫ్యాన్స్ కానీ మగధీర అండి. అంటే మగధీర నుంచి అంటే ఫస్ట్ ఇమేజ్ కాజల్ గారిని తలుచుకున్నప్పుడు వచ్చేది మగధీర ఇమేజే. ఆ లోయలో పడిపోతున్నప్పుడు ఆ షార్టే గుర్తొస్తుంది. సో మీ ఆన్సర్ అది కదా, ఇక్కడ డిఫరెంట్గా వస్తుందన్న అంచనా. మరి అంటే మీకు గుర్తుండేది, మీ కెరియర్ మార్చింది అనుకున్న సినిమా ఏది మీకు? ఇప్పుడు ఓన్లీ సత్యభామ, బట్ that's because I truly live in the moment. But otherwise, for me, roles that have impacted me, Neni Raju Neni Mantri was a strong, impactful role na kosam. Tamil lo I did a film with Ajit sir, that Vivegam, strong sort of a role. And I love comedy. It's my favorite genre. So my comedy films have really
stayed with me, and like I've enjoyed doing that very much. I enjoyed Badsha very much. I enjoyed Thupaki in Tamil. So these kind of movies I've thoroughly enjoyed myself doing. ఓకే, చూసారా ఎంటర్లీ డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. అందుకే అన్నా. అయితే నాకు గుర్తున్నది అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులకి టాప్లో గుర్తుండిపోయేవి. ఫస్ట్ లక్ష్మీ కళ్యాణం పక్కన పెడితే చందమామ, ఆమె రోల్ చాలా క్యూట్గా అలా పబ్లిక్ గుర్తుండిపోయింది. తర్వాత ఇంకా మగధీర, ఇంకా అవన్నీ ఇంకా లైన్లో ఉన్నాయి. బట్ చందమామ, మగధీర ఎందుకో ఆ టాప్ లిస్ట్లో అనిపించింది. ఇది నా ఒపీనియన్. I enjoyed Darling, for example. Yes, yes, yeah. So for me, చాలా లిస్ట్ ఉంది కదా, చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఇప్పుడు మీరు మా మెగా ఫ్యామిలీలో కాంపౌండ్లో అందరితో చేసేసారు, రైట్? ఇంకా మీ రీసెంట్గా అయితే బాలకృష్ణ గారితో చేసిన ఆ రోల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. బట్ అందులో కామెడీ, అది ఎస్పెషల్లీ కొంచెం మీరు చేసిన వాటిల్లో చూస్తే డిఫరెంట్ కామెడీ అనిపించింది. సో ఇప్పుడు అప్కమింగ్ మూవీస్లో ఏదైనా డిఫరెంట్గా ఇలాగా మీరు మీకు నచ్చిన జోనర్లో ఏదైనా రాబోతుందా? yes, I'm trying, and that's the intention, Andy. I want to do impactful cinema, and in the limited time that I'm giving myself, I want to choose the best from whatever I'm offered. So it's a conscious effort to do things differently and to basically not be repetitive and do totally different kind of movies. ఓకే, ఇప్పుడు ఒక సినిమా అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అలా రిజల్ట్ ఏదైనా వచ్చినప్పుడు హౌ యూ హ్యాండిల్ ఇట్? I don't think about it. I try to give my best when I'm working, and when things are in my control, at that point of time, I try to do my best. But after that, it's not in my control, so I can do nothing about it. Yes. And then I just leave it to the destiny of the film. బట్ యాక్చువల్లీ ఒక మూవీ అగ్రీ చేసేటప్పుడు, లైక్ స్టోరీ వినేటప్పుడు, లేకపోతే ఆ డైరెక్టర్ మీద మీకు కలిగే నమ్మకం, వీటిని బట్టి కొంచెం మారుతుంది కదా ఆ సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి. You know, actually, I have a great working rapport with almost all of my directors. Actually, all of my directors. So I understand, and it's not even in the director's control. There's only so much he can do. It's literally for the entire team. It's like working, when we are working from the beginning of the film to the end of the film. Only that much is what we can do. More than that, the film has its own destiny, and the release is really not in our hands. You know what work? We were discussing this just yesterday, actually. That nowadays it's very unpredictable what works and what doesn't work. రైట్. So and people are very free and independent to make their own choices. So you can only do so much. And I have lived by this one mantra my entire life. I don't take success to my head, and I don't take failure to my heart. So that's something that just keeps me going, రైట్. to stay as neutral and in the moment as possible. ఓకే, శశి కిరణ్ గారు, మీరు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్గా ఉన్న ఆల్మోస్ట్ అన్నిటిలోనూ మీ హ్యాండ్ ఉంది. సో మీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు నేను అడిగినట్లుగా సక్సెస్, ఫెయిల్యూర్స్, థింగ్స్, ఆ క్యాల్కులేషన్స్ అవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు మీకు మొదటిగా ఆ భారం లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇవ్వాలనుకుంటారు? అంటే ఎంటైర్ టీమ్ది అండి. అంటే ఏదైనా వచ్చినా పోయినా ఎంటైర్ టీమ్దే ఉంటుంది జనరల్. ఈవెన్ సత్యభామ అని చెప్పట్లేదు, ఎనీ ఫిలిం. సో ఇట్స్ ఎప్పుడు చూసినా, ఏ సినిమా చూసినా, ఐ థింక్ ఇట్స్ అ టీమ్స్ కాంట్రిబ్యూషన్. సత్యభామలో ఏమైందంటే నేను స్క్రీన్ ప్లే కాంట్రిబ్యూట్ చేశాను. అంటే ఒక క్రియేటివ్ సూపర్విజన్, అంటే లైక్ ఒక షో రన్నింగ్ అంటున్నారు ఈ మధ్యన. సో ఇన్ జనరల్ సూపర్వైజ్ చేసుకుంటాం ఏ క్రాఫ్ట్కి ఎలాగ క్రియేటివ్గా చేయాలి అనేది చూశాను నేను ఈ సినిమాకి. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ విత్ కాజల్ గారు. మనం ఏదైనా ఆ థర్స్డే నైట్ వరకు, ఇంకా శుక్రవారం ఇట్స్ ద పబ్లిక్, దే విల్ డిసైడ్ వాట్ ద Product is theirs. అంతే వాళ్ళది. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వీఆర్ రెడీ టు టేక్ ఇట్. రైట్. సో ఇప్పుడు ఇందులో హీరో నవీన్ చంద్ర గారు, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అండ్ ఆయన కూడా హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ కిందలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఆయన ఆలోచించుకున్నారా? ఏమన్నా అబ్జెక్షన్స్ చెప్పారా? ఇమీడియట్గా ఓకే చేశారా? అంటే ఇమీడియట్గా ఓకే చేస్తారండి నవీన్ గారు. నవీన్ ఓకే చేసిన తర్వాత, ఆయన ఓకే చేసిన దానికి మేము షూట్ చేసిన దానికి టైం పట్టింది. బట్ నవీన్ ఓకే చేసినప్పుడు షూట్ టైంకి స్టోరీ ఇంకా బాగా ఇవాల్వ్ అవుతూ వచ్చింది.
అండ్ షూట్ స్టార్ట్ చేసాక కూడా ఇంకా బాగా ఇవాల్వ్ ఓ అయింది. అయితే మోర్ దెన్ హ్యాపీ. యా అండ్ నవీన్ ఈజ్ ద నెరేటివ్ లీడ్ ఇన్ ద ఫిలిం. నెరేటివ్లీ ఆయన దీంట్లోనే ఉంటుంది అనమాట మూవీ. సో ఇట్స్ అ వెరీ మంచి రోల్ అసలు తన, అంటే ఆన్ పార్ టు సత్యభామ యాక్చువల్లీ. సో మీరు చూస్తే తెలుస్తుంది అది నేను ఎందుకు చెప్తున్నాను ఏంటనేది. హీ ఈజ్ మోర్ దెన్ హ్యాపీ. ఫస్ట్ నరేషన్లోనే హీ సైడ్ ఓకే వెళ్ళిపోతున్నాం బ్రో మనం చేసేద్దామని అన్నారు. బట్ చేయగా ఇట్ చాలా బాగా ఇంప్రూవైజ్ అయింది అనమాట. ఓకే. So I just want to add to Shashi Garu's point. I feel, so I have a lot of respect for Naveen in my heart. I feel it's very difficult, and usually it does not happen in our industry, where heroes take on films like that, where the female character is the central protagonist. And a hero of any stature to be able to do this, kudos. He is super confident and secure in his craft to be able to do this. And I feel that Naveen's role is the driving factor for Satyabhama. In fact, in reality, I feel like there are a lot of resemblances with that character with my husband. Oh. Because he genuinely is like that. You know, and for a man to be so supportive of the woman and to be able to, you know, just be confident with whatever is happening around him is very rare, but is also very normal. And that's how it should be. So I'm very happy that Shashi Garu is actually showing something which is a very normal thing in life. We don't need to make it such a big deal. You know, that's what true empowerment is. రైట్. సో కాజల్ గారిని I'm చూస్తే getting into నీకు full Satyabhama mode. No, this you told even during narration. సో నాకు కొద్దిగా అదే డౌట్ వచ్చింది. ఈవిడ్ని మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి కాజల్ గారిని, ఈవిడ బేసిక్ గా కూడా కొంచెం చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ లేడీ అనిపించారా, కొంచెం వల్నరబుల్ గా ఎమోషనల్ గా అనిపించారా? న్యాచురల్ గానే తనలో అవి ఉన్నాయండి. అండ్ అదేంటంటే ఒక షూట్లో సరదాగా నేను అదే అడిగేవాడిని అనమాట. నో ఐ నీడ్ సత్యభామ, ఫుల్ ఆన్ సత్యభామ కావాలి అని, ఒక్కొక్కసారి చందమామ కావాలి, ఇలాగా ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేసేవాడు అనమాట. ఆ వర్డ్స్ వాడుతున్నప్పుడు న్యాచురల్లీ ఓకే ఇలా అనమాట, ఇప్పుడు మీటర్ ఇలా సెట్ చేసుకోవాలన్నమాట అని. Yeah, it became a joke between us. ఓకే. మీకు సో ఈ మూవీస్ ద్వారా ఫ్రెండ్ అయిన ఒక హీరో అంటే ఎవరున్నారు బాగా క్లోజ్ ఫ్రెండ్? I'm friendly, but there's no such a close friend. I mean, if I know that my co-stars will be there for me if I need something, and vice versa. If they ever need something, I'm obviously going to be there. That's a good, healthy working relationship that I have with people. But there's nobody where I can say that, okay, this is my best friend, you know. But of course, there are friendly relationships. I am friendly with Rana, friendly with Charan, friendly with Tarak. And when we see each other, of course, it's you feel very good because you've shared so many movies and so many experiences. So that's about it. But it's not like, you know, you hang out with them 24/7. That does not happen in our industry. Nobody really has time. రైట్. సో సత్యభామ లాంటి క్యారెక్టర్ మీలో ముందు నుంచి చూస్తున్నది రానా గారు, రైట్? రానా గారు విష్ చాలా సార్లు నువ్వు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని. ఏంటి ఆయనకి ఎందుకు అలా అనిపించింది? Because he knows I'm a fighter. ఓకే. ఇన్ మోర్ టర్మ్స్ ఎందుకంటే He's seen me, you know, that way in real life. So he knows, he believes that I can carry it off. ఓకే. సో నేను కొంచెం బిగినింగ్కి వెళ్తే మీరు లక్ష్మీ కళ్యాణం ఆడిషన్ టైంలో ఏడవమంటేనే యాక్చువల్లీ నాకు అలాంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు అన్నారు. సో అంటే ఒక హ్యాపీ గో లైక్ ఏ అంటారు కదా, ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్ మీరు అయినప్పుడు ఇప్పుడు రానా గారికి అలా కనిపించడంలో ఆ ఫైటర్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఆఫ్టర్ మూవీ స్టార్ట్ చేసినప్పుడే మీకు అన్ని స్ట్రగుల్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయా? I think everyone has struggles in their life. Everyone sees ups and downs. But more than that, it requires maturity. Even to imagine yourself in a scene which you haven't experienced in your real life, that's the job of an actor. You need to first of all put yourself in positions what you've not experienced in life. But to be able to handle that requires a certain element of maturity and emotional growth. So obviously I've had that through the years.
In the beginning of my career, I did not have that because it was a very protected environment that I came from. It still is. But to a certain degree, you get the exposure to be able to then enact or imagine and visualize certain scenes. రైట్. సో కొంచెం ఇది మీకు ఇప్పుడు గుర్తు చేయాలని కాదు, బట్ ఒక క్వశ్చన్ ఇది. సో లక్ష్మీ కళ్యాణం వరకు అంటే ఆ ఏడ్చే మూమెంట్ లేని మీకు ఆఫ్టర్ మూవీస్ ఫస్ట్ టైం నిజంగా ఎప్పుడు ఏడ్చారు? ఫస్ట్ టైం యూ క్రై? I've used glycerine for most of my career. Okay. But to really feel that emotional connect is very difficult, Andy. I'm not just saying this for the promotion of Satyabhama, but Nizanga. For this movie, there's a scene between Naveen and me where I actually broke down. And I was sobbing for 2 hours, and I think I stayed in that mood throughout the day. సీన్ అయిపోయాక కూడా కాసేపు ఇంక వదిలేసాం ఆవిడని. ఓకే, అలాంటి ఎమోషనల్ సీన్ ఉంది. యా, ఓకే, మాకు కూడా ఏడుపు వస్తుంది అయితే. I hope hopefully. so. Hopefully, that's the hope. That's the point. We hope. ఓకే, ఇంతకాలం ఇన్ని మూవీస్ లో కదిలించలేని కాజల్ గారిని మీరు ఈ సినిమాలో కదిలించారు. ఆ విషయంలో అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఇందాక అడుగుతుంటే కాజల్ గారిని నాకు లక్ష్మీ కళ్యాణం వర్సెస్ రానా గారు చూసినప్పుడు, ఇప్పుడు ప్రాబబ్లీ నేను సత్యభామ రాసినప్పుడు ఎందుకు కాజల్ గారు అని అన్నారు కదా, నేను జనరలీ యాక్టర్స్ ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ డెఫినెట్లీ చూస్తాం, కానీ రియల్ లైఫ్లో ఏంటి, రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఇది కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. సో దట్ మనం రాసిన క్యారెక్టర్కి ఎంత దగ్గరగా వస్తారు ఏంటనేది. సరిగ్గా ఆ టైంకి మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు, అండ్ షీఈస్ ప్లేయింగ్ సో మెనీ రోల్స్ ఇన్ హర్ లైఫ్. ఓ మదర్ కింద, మదర్ ఇన్ లా కింద, డాటర్ ఇన్ లా కింద, దెన్ డాటర్ సిస్టర్గా ఇన్ని చేస్తున్నారు. మోర్ ఆర్ లెస్ ఇవన్నీ మన సినిమాలో ఉన్నాయి. సో ఇవన్నిటిని చేసే ఒక ఎబిలిటీ, ఒక మెచ్యూరిటీ ఉంది ఆవిడలో ఇప్పుడు. అందుకే అన్నాను, రైట్ టైంకి రైట్ స్టోరీ జరిగిందన్నమాట. సరే, ఓకే. ఫైనల్లీ ఇందాక అడిగిన క్వశ్చనే, బట్ కాజల్ గారిని అడుగుతాను. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మార్కెట్లో ఓకే ఈ మూవీ సక్సెస్ అయ్యి ఇన్ని కోట్లు కలెక్షన్ చేసింది అనుకుంటే, అప్పుడు మీకు ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది అనుకుందాం. ఓకే, అప్పుడు మీరు అనుకుంటారా ప్రౌడ్గా, ఓకే నాకు ఇంత మార్కెట్ ఉంది, సో ఇప్పటి నుంచి నేను ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఇలాంటి మూవీస్ చేయొచ్చు అని మూవ్ ఫార్వర్డ్ అవుతారా? First of all, I have never taken anything in my life for granted, Andy. I feel like it's our responsibility to always give back, especially to cinema that has given us our entire life. It's very important, and especially for me as a person, to be as loyal and faithful as I can to my craft. So these thoughts actually don't come to me. I don't really calculate market. I don't even, to be honest, I don't have an understanding of numbers. It's not my strongest forte. I don't really calculate basis market or whether this movie has made XYZ collection. That question doesn't even come to my mind. I don't ask such questions to my director or to my producer ever. I usually think of it in terms of my growth, and that okay, I have done this. Now what do I need to do next to be able to excel in my craft, or to be a better actor, or to be a better to be able to emote in a different way. That's more important to me, and that always has been. So I feel even after Satyabhama releases and however it fares, whatever the destiny the film has, for me it will be more important what I have gained from the film, and now using this experience, how do I move forward? Right. So మొత్తంగా సత్యభామ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందు తీసుకొచ్చారు కాబట్టి, కాజల్ గారిని కూడా డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మరి ఆవిడ ఫ్యాన్స్లో నిజంగానే చాలామంది ఎదురు చూస్తున్నారు సినిమా ఎలా ఉంటుంది చూడాలని. అండ్ అఫ్ కోర్స్ సినిమా నచ్చితే ఎవరైనా చూస్తారు, మీ మీద కూడా నమ్మకం ఉంది గూఢచారి మేజర్ చూసిన తర్వాత. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూడాలి, తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? Well, all I'd like to say is, first of all, thank you so much. Mana cinema Satyabhama 31st release avutundi. Please chudandi, cinema lo chudandi. Thank you. Right. Thank you so much. All the best. Thank you.